కష్టమే. స్విగ్గీలు, జొమాటోలు ఇవన్నీ అలవాటైపోయి వీకెండ్ ఈట్ అవుట్ చేసే మనకి చాలా కష్టమే ఇది. గ్యాస్ షార్టేజ్ దిస్ ఈజ్ వెరీ మచ్ రియల్ నౌ. ఎందుకంటే నా స్వానుభవంతో చెప్తున్నాను. నేను ఈవినింగ్ రెస్టారెంట్కి వెళ్తే చిన్న చిన్న రెస్టారెంట్స్కి 4-5 చోట్లకి వెళ్ళాను. ఎక్కడ అవైలబుల్ లేదు, ఫుడ్ క్లోజ్ చేస్తారు వాళ్ళు. కొంచెం పెద్ద రెస్టారెంట్కి వెళ్ళాను, అక్కడ కూడా చాలా మినిమల్ మెనూతో ఆపరేట్ చేస్తున్నారు. జ్యూసు అండ్ స్టీమ్ కుక్ చేసిన ఈ ఇడ్లీలు అండ్ శాండ్విచ్లు ఇవే అవైలబుల్గా ఉన్నాయి. చాలా పెద్ద రెస్టారెంట్ అది, నిజానికి బాగా పేరు ఉన్నది నా ఏరియాలో. అయితే అక్కడ కూడా అవి తప్పితే ఇంకేం అవైలబుల్గా లేవు. చాలా తక్కువ మెనూతో ఆపరేట్ చేస్తున్నాయి, ఎందుకంటే వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. ఇంక ఈ వీకెండ్ అయితే ఇట్స్ గోయింగ్ టు హిట్ రియలీ హార్డ్. వచ్చేది వీకెండ్ కదా, సో ఈట్ అవుట్ చేసే మనకి కల్చర్ ఉంది ఇక్కడ. మనం అలవాటు, మన వీకెండ్ అంటే కొంచెం ఎంజాయ్ చేద్దాం అనుకుంటాం స్ట్రెస్ ఫ్రీ అవ్వడానికి. అవన్నీ కూడా చాలా కష్టంగా మారిపోతాయి. ఇక స్విగ్గీ జొమాటోలో అయితే చాలా రెస్టారెంట్స్ క్లోజ్ ఉన్నాయి. వీఆర్ నాట్ ఏబుల్ టు డెలివర్ ఎట్ దిస్ పాయింట్ అని మెసేజెస్ వస్తున్నాయి. అండ్ ఇంకోటి తెలుసా, ఇదే కాదు స్కేర్సిటీ వస్తుంది. ఏంటి తెలుసా, ఇండక్షన్ కుక్కర్లు ఇప్పుడు మీరు ఆన్లైన్ సైట్లో పెట్టి చూడండి, దొరకట్లేదు, లేవు మీరు కొనాలనుకున్నా కూడా. సో అంత ప్యానిక్ బయింగ్ చేస్తారు చాలామంది. నిజంగా ప్యానిక్ అంటే ప్యానికే. మరి గ్యాస్ తక్కువగా ఉంది, గ్యాస్ లేదు అనుకుంటే రెస్టారెంట్ క్లోజ్ అవుతున్నాయంటే మనం వంట మనమే చేసుకోవాలి. సో మనం కావాల్సినవన్నీ మనం కొనుక్కొని పెట్టుకుని ఇంట్లో మనం సేఫ్గా ఉండాలి. గ్యాస్ ఆదా చేయడానికి కావాల్సిన మెజర్స్ అన్నీ మనం పాటించాలి. ఇట్స్ బెటర్ టు బీ సేఫ్ దాన్ సారీ. గ్యాస్ లేకపోతే, ఫుడ్ లేకపోతే ఎవరు ఉండలేరు. కాబట్టి మన జనరల్ పబ్లిక్ అయిన మనం రెస్టారెంట్ సంగతి పక్కన పెడితే, బిజినెస్ సంగతి పక్కన పెడితే వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఇదివరకు మనకి ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చే మనం హ్యాండిల్ చేసాం. సో పానిక్ అవ్వకుండా ప్రిపేర్ అయిపోండి, తప్పదు కదా, ఆల్టర్నేటివ్ లేదు మరి.